సమస్య ఉత్పన్నం కావటానికి ఏదైతుందో మేడిగడ్డ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నిర్మాణం చేయడంతో ఏదైతుందో వాళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పడం ఏదైతుందో ఇది వాస్తవానికి భిన్నమా అధ్యక్ష? నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా మీరు మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో ఒక బ్యారేజీ నిర్మాణం చేయడానికి అనుమతి పొందారు. సిమిలర్లీ తుమ్మడియేటి వద్ద ఏదైతుందో 148 మీటర్ల ఎత్తుతో ఇంకో బ్యారేజీ నిర్మాణం చేయటానికి కూడా అనుమతి పొందింది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మడిహట్టి నుండి ఏదైతుందో ఎల్లంపల్లి వరకు నీటిని తరలించడానికి ఒక లిఫ్ట్తో ఏదైతుందో కాలువలు కూడా నిర్మాణం చేసింది అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టినట్టు కాలువలు 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేస్తే అనేటు ఒక భావంతో చేసిన మీరు ఇదే తుమ్మడి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేయగలిగి ఉన్నట్టయితే ఈ కాలువలను రీడిజైనింగ్ చేసి ఆ తుమ్మడి వద్ద బ్యారేజీ నుండి నీటిని మళ్లింపు చేసి జైపూర్ వాగు ద్వారా సుందిల వరకు నీటిని తరలించే అవకాశం ఉండేనా లేకుండా అధ్యక్ష? అదే సుందిల వరకు నీటిని తరలించినట్టయితే సుందిల వద్ద ఆల్రెడీ వీ హ్యావ్ గోట్ లిఫ్ట్. మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతర్భాగంలో భాగంగా మీరు అక్కడ ఏదైతుందో లిఫ్ట్ నిర్మాణం చేసిండ్రో ఇట్ ఈస్ ఇన్ ఆపరేషన్. మీరు కాళేశ్వరం ఇక్కడ ప్రత్యేక దయచేసి నేను చెప్పేది 2 TMC నీటిని తరలించాలని చెప్పని మీరు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం తలపెట్టింది అధ్యక్ష. ఆ 2 TMCని వినియోగం చేయలేదు. ఆ 2 TMC వినియోగం పూర్తి చేయబడ్డ తదుపరి అదనంగా ఇంకేమైనా నీటిని మళ్లింపు చేసుకునే అవకాశం ఉందా అని చెప్పని మీరు ప్రయత్నం చేస్తే తప్పులేదు అధ్యక్ష. ఆ 2 TMCనే పూర్తి స్థాయిలో వినియోగం చేయకుండా మళ్ళీ అదే మేడిగడ్డ నుండి ఇంకొక TMC నీటిని తరలించాలని చెప్పని మీరు ఎల్లంపల్లి వరకు ఏదైతుందో లింక్ 1 ద్వారా 4000 కోట్లు వెచ్చిచ్చారు. ఇది నిజమా కాదా అధ్యక్ష? మరి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. మరి ఏ లింక్ 1 మీరు అదనపు TMC నీటిని తరలించడానికి ఏదైతుందో 4000 కోట్లు ఖర్చు పెట్టినరో ఈ 4000 కోట్లు గట్ట ఇన్స్టెడ్ స్పెండింగ్ ఆన్ అదనపు TMC మేడిగడ్డకెళ్ళి తరలించడానికి ఖర్చు పెట్టకుండా అదే తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి ఆ 145 మీటర్ల ఎత్తుతోనైనా కానీ తవ్విన కాలు రీడిజైన్ చేసుకుని ఉన్నట్టయితే ఆ 4000 కోట్లతో ఏదైతుందో ఇవాళ సుందిల వరకు నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష అంటున్నాను. ఇవాళ మీరు మేడిగడ్డ కొలాప్స్ అయినందుకు ఈ లింక్ 1 మీరు ఇక్కడ నిర్మాణం చేయక అదే తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తే అసలు రాష్ట్రంలో ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదు అధ్యక్ష. దీనికి ఎవరు బాధ్యులు అధ్యక్ష? గత ప్రభుత్వ వైఫల్యం కాదా అధ్యక్ష? వాస్తవాలు మాట్లాడితే ఏదైతుందో మీరు జీర్ణించుకోలేక ఏదైతుందో ఇప్పటికే నీ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అధ్యక్ష. వీళ్ళు తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేయాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. ఏనాడైనా మీరు కేవలం ఏదైతుందో 2000-4000 కోట్ల మధ్య ఏదైతుందో వెచ్చించినట్టయితే తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి సుందిల వరకు నీటిని తరలించి ఒక లిఫ్ట్తోనే ఏదైతుందో మేడిగడ్డకు ప్రత్యామ్నాయంగా ఏదైతుందో ఇలా ఎస్ఆర్ఎస్కి సప్లిమెంట్ చేస్తూ యావత్ రాష్ట్రాన్ని ఏదైతుందో ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దయచేసి వాస్తవాలు నేను చెప్తున్నా అధ్యక్ష. ఇలా కృష్ణానదీ జలాలలో మన వాటా కోల్పోవడం బాధ్యులు ఎవరు అధ్యక్ష? ఏ పోతిరెడ్డిపాడు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం ఆరంభించిందని చెప్పి భావిస్తే మీరే ఉన్నారు అధ్యక్ష. అది 40,000 క్యూసెక్ తరలించడానికి కాలువను పెంచితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ బంకచెర్ల కానీ ఇవన్నీ చేసి ఏం చేసింది అధ్యక్ష పోయిన ప్రభుత్వం? మీ బాధ్యత కాదా అధ్యక్ష? ఇవాళ ఏదైతున్నదో అటు గోదావరి నది జలాల వినియోగం లోపల మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏదైతుందో వినియోగించకుండా సొంత ఆలోచనతో నిర్మాణం చేయడంతో ఆ ప్రాజెక్ట్ కొలాప్స్ అయింది. కృష్ణానదీ జలాలలో మన హక్కులు పొందటానికి ఏదైతుందో మీరు మరి మీకు రాయలసీమ రత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమి ఇస్తానో ఏందో మాకు తెలియదు కానీ అధ్యక్ష ఇలా కృష్ణానదీ జలాలు కూడా ఏదైతుందో మన హక్కులు పొందలేని పరిస్థితి ఏర్పడ్డది అధ్యక్ష అంటున్నాను. దయచేసి నేను మంత్రి గారిని ఏదైతుందో అట్లీస్ట్ యూ ఫైట్ KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతుందో ఇప్పటికైనా మీరు
సమర్థవంతంగా మన హక్కులు కాపాడటానికి మీరు చర్యలు చేపట్టండి అంటున్నాను. ఇవాళ ఎస్ఎల్బీసీ కొలాప్స్ అయింది అధ్యక్ష. మీరు మధ్యలో ఏదైతుందో దాని నిర్మాణం నిలిపివేయడంతో ఏదైతుందో ఆ సీపేజ్ పెరిగి వచ్చి ఇవాళ కొలాప్స్ అయితే దానిపై కూడా మీరు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? దయచేసి వాస్తవాలను కొంత మనం గ్రహించాలని చెప్పంటున్నాను. మా మిత్రుడు వాస్తవం ఇలా పీక్ సమ్మర్ రాబోతుంది, వేసవి మండు టెండర్లు వస్తున్నాయి, త్రాగునీటికి సమస్యలు ఎదురు కాబోతున్నాయి. వాస్తవం అధ్యక్ష. కేవలం హైదరాబాద్ నగరమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా సమస్య ఉత్పన్నం కాబోతుంది. మరి ఏమైందా మీ మిషన్ భగీరథ? మీరే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు కదా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నేనేమంటున్నా, మీరు దయచేసి నా వైపు మాట్లాడండి, వాళ్ళని ప్రశ్న వేయకండి. నేను మీతో చెప్తున్నా అధ్యక్ష. యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ సైడ్, అదే మాట్లాడుతున్నా. వాళ్ళని ప్రశ్నలు అడగకండి అధ్యక్ష. మీరు చెప్పండి, మీరు మిషన్ భగీరథ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు అధ్యక్ష. నిజంగానే ఎక్కడరా మిషన్ భగీరథ సక్రమంగా నీరు అందించగలిగినట్టయితే అసలు ఇలా సమస్య ఉంటున్నాయి అధ్యక్ష. ఇవాళ మా జగిత్యాల ప్రాంతంలో డబ్బాలో ఏదైతుందో ఒక ఫిల్టర్ బెడ్ ఉంది అధ్యక్ష. ఆడ పంపులు ఎప్పుడు నడవవి. అవి నడిస్తే ఏదైతుందో 30 కిలోమీటర్ల మించి ఏదైతుందో ఆ వాటర్ ప్యూరిఫికేషన్ ఉండదు అధ్యక్ష. వాటర్ ఫ్లో 30 కిలోమీటర్లు దాటితే ఆ ప్యూరిఫికేషన్ ఉండదు అధ్యక్ష. మళ్ళీ మీరు ఏం చేయాలి, ట్యాంక్ లేదు ఎప్పుడు చెప్పా మీతో నేను. మళ్ళీ ట్యాంక్లో వాటర్ ఏదో ప్యూరిఫై చేయడానికి మళ్ళీ పౌడర్ కలిపి పైనెత్తిపోయాలి అధ్యక్ష. క్లోరినేషన్ యువర్ రైట్. ఇటువంటి పథకాలతో ఏదో రాష్ట్రాన్ని అప్పులో ఊబులోకి నెట్టి వీళ్ళ రాష్ట్రం అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలో మీరు 7 లక్షల కోట్లు ఏదైతుందో రాష్ట్రాన్ని అప్పులు ఊబులు నెట్టింది అధ్యక్ష. 7 లక్షల కోట్లు. ఆ 7 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి కొరకు ఏదైతుందో ఇప్పుడు ప్రతి మాసం 6,500 కోట్లు వడ్డీ రూపకంగా ఈ ప్రభుత్వం ఏదైతే చెల్లింపు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు వాస్తవం కాదు అధ్యక్ష. ఈ మీ ఒప్పందం ఇది. నెలకు 6,500 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అధ్యక్ష? 12.72 12,80,000 కోట్లు అధ్యక్ష. ఈ రాష్ట్ర బడ్జెట్లో సంవత్సరానికి 80,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పు తీర్చడానికి వెచ్చించే పరిస్థితి ఏర్పడితే రేపు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారంట. నేను పత్రికలు చూసా అధ్యక్ష. మీరు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఏముంది అధ్యక్ష? అందులో 1,00,000 కోట్లు ఏదైతుందో గత ప్రభుత్వం చేసిన అప్పు కట్టడానికి పోతుంది. 1,00,000 కోట్లు ఏదైతుందో మీరు గత ప్రభుత్వం చేసిన అప్పు కట్టడానికి పోతుంది అధ్యక్ష అంటున్నాను. అంటే ఏంటి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇదేనా అధ్యక్ష? నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష. నేను ఉమ్మడి రాష్ట్రంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్న అధ్యక్ష. ఆనాడు పెద్ద రోషే గారు ఆర్థిక మంత్రిగా నాట్ ఏ సింగిల్ డే ఈవెంట్ ఫర్ ఓవర్ డ్రాఫ్ట్ అంత క్రమశిక్షణతోనేది ప్రభుత్వం నడిపిస్తే బట్ ద సక్సెసివ్ గవర్నమెంటే ఇక తెలంగాణ రాష్ట్రం అన్న అన్ని వనరులు కలిగి ఉన్నాం మనం. పారిశ్రామికంగా అన్ని విధాలు అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం మనకున్నది. ఇన్ని సదుపాయాలు ఇన్ని ఆర్థిక వనరులు కలిగి ఉండి కూడా ఇన్ని ఫార్మస్యూటికల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇవన్నీ పెట్టుకొని కూడా రాష్ట్రం అప్పులు పోయింది అని చెప్పంటే ఏది ఇస్తుందో ఇది మీ అసమర్థత కాదా అధ్యక్ష? ఆ పాపాన్ని ఏది ఇస్తుందో వీళ్ళు ఈ ప్రభుత్వం ఏ విధంగా చేపట్టాలా, ఏ విధంగా కొనసాగాలి అధ్యక్ష? దయచేసి ఏం చేయలేక కాదు, మీరు ఇన్ని అప్పులు చేసినప్పటికీ ఇలా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినప్పటికీ కూడా ఏదైతున్నదో ఈ ప్రభుత్వం ఇది మేము ఎన్నికలు చేసిన వాగ్దానం అని చెప్పడం లేదు అధ్యక్ష. దయచేసి వాళ్ళు గమనించడం మొత్తం దేశంలో మా భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళు రుణమాఫీ ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. మొత్తం దేశంలో
వీళ్ళు రుణమాఫీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదు అధ్యక్ష చెప్పండి. వీళ్ళు భారతీయ జనతా పార్టీ కదా అధ్యక్ష, ఇదే బీఆర్ఎస్ పార్టీ. మీరు 2 పర్యాలు రుణమాఫీ చేస్తామని చెప్పింది అధ్యక్ష. మీరు చేసింది ఏంటి? విడుదల వారీగా చేసింది అధ్యక్ష. విడుదల వారీగా చేయడంతో ఏమైంది అధ్యక్ష? మీరు చేసిన అప్పు అది రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది. వడ్డీ మాఫీ పథకం అది వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది అధ్యక్ష అని చెప్పంటూ నేను. రెండో పర్యాయం అయితే ఆ వడ్డీ మాఫీ కూడా లేదు, అది 80,000 రాగలేదు, అక్కడే నిలిపేసింది అధ్యక్ష. ఇవాళ గ్రహించిండ్రు ఇది మా చేత కాదు, ఇది రాష్ట్రాన్ని పాలించడం, ఈ రాష్ట్రాన్ని పాలించడం మా చేత కాదు, చేసే కాడి చేసిన అప్రూవల్ నెట్టినాం, చేతులు ఎత్తేసింది అధ్యక్ష. వాళ్ళ మేనిఫెస్టోలో మొన్నటి 2023 ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ అంశం వాళ్ళు అందులో పేర్కొన్నారు అధ్యక్ష. ఎందుకో వాళ్ళు రుణమాఫీ చేయడం ఇది మాత్రం సాధ్యం కాదు, రైతులకు అండగా నిలవడం మాకు సాధ్యం కాదు, చేతులు ఎత్తేసింది. వాస్తవం కాదా అధ్యక్ష? కానీ కాంగ్రెస్ పార్టీ మనోధైర్యంతో రైతాంగానికి అండగా నిలిచే ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ అయిన భావన సంకల్పం అధ్యక్ష. ఆనాడు జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా యావత్ భారతదేశంలో ఏదైతుందో రైతాంగాన్ని అప్పులు ఊబులోకి వెళ్ళి వెలికి తీయాలని చెప్పని 70,000 కోట్ల పైచిలకి ఏదైతుందో ఏక మొత్తంగా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఇవాళ 21,000 కోట్ల అయ్యా, 21,000 కోట్లు అంటున్నా నేను. 21,000 కోట్లు దయచేసి గమనించండి. 25 లక్షల మంది రైతాంగాన్ని ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు అప్పుల ఊబిలోకి వెలికి తీసే విధంగా కార్యక్రమం అమలు చేసిన అధ్యక్ష. ఇంకా కొంత మిగిలి ఉన్నారు, సాంకేతిక కారణాలతో ఇంకెక్కడైనా రుణమాఫీ అమలు కాక మిగిలిపోయి ఉన్నట్టయితే వారికి కూడా 2 లక్షల రూపాయల వరకు అప్పు మాఫీ చేయడానికి ప్రభుత్వం సంకల్పంతో ఉందని చెప్పి ఈ సందర్భం అనేది అధ్యక్ష అంటున్నారు. మీరు చేతగాక చేతులు ఎత్తేస్తే ఈ ప్రభుత్వం ఏదైతే చేయాలని సంకల్పంతో రైతుకు అండగా నిలవాలి ప్రయత్నంతో కార్యక్రమం అమలు చేస్తుంటే మాకు అండగా నిలవండి. ఇంతకు విమర్శే, ప్రతిపక్షం అంటే విమర్శే కాదు అధ్యక్ష. నేను కూడా అక్కడ ఉండి మాట్లాడి నేను, కానీ ఎన్నడూ విమర్శగా పరిమితం కాలేదు, సలహాలు సూచనలు కూడా ప్రధానమని చెప్పంటూ నేను. రైతు భరోసా అధ్యక్ష, ఇది ఒక మంచి కార్యక్రమం చెప్పంటున్నా. డెఫినెట్లీ దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ బై ది దెన్ గవర్నమెంట్, కాదనలేము. ఆనాడు ఏదైతుందో మీరు ఆరంభంగా 4,000తో మొదలుపెట్టిండ్రు పంటకు, సంవత్సరానికి 8,000 అంటే తదుపరి కాలం దాన్ని ఇంక్రీజ్ టు 5,000 అంటే 10,000 పట్టుకొచ్చిండ్రు. కానీ మీరు ఏం చేసింది అధ్యక్ష? ఏ పంట పెట్టుబడి సహాయం ఏదైతుందో సాగు యోగ్యమయ్యేట్టుగా భూమికి మీరు చేయాలి అధ్యక్ష. సాగు యోగ్యంలో లేని గుట్టలు పుట్టలు రియల్ ఎస్టేటు లేఅవుట్స్ వాటి ఇవ్వడం సమంజసమైన అధ్యక్ష? ఇది మన రాష్ట్ర పౌరులు ఏదైతుందో చెమటోడ్చి పన్ను రూపేణా మన ప్రభుత్వం చెల్లిస్తే మనం దాన్ని ఏ విధంగా రైతాంగానికి ఉపయోగపడాల భావనతో మనం పెట్టుబడి సమకూరిస్తే అటువంటి దాన్ని ఏదైతుందో గుట్టలు పుట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేఅవుట్లకు ఈ ప్రభుత్వం ఏదైతుందో అధ్యక్ష వాస్తవంగా సాగు యోగ్యమైనట్టుగా భూమి అది ఎంతైనా కానివ్వండి. అందరూ అనుకున్నారు వీళ్ళు పరిమితం చేస్తారు, ఇది అందరికి ఇస్తారా? కానీ వాస్తవంగా గవర్నమెంట్ ఏదైతుందో కొంత జాప్యమైనా కానీ జాప్యం అవుతుంది. జాప్యానికి కారణం ఏంటి అధ్యక్ష? రాష్ట్ర ఆర్థిక వనరులు సమకూర్చడంలో జరుగుతున్నటువంటి ఒక ఇబ్బందులు అధ్యక్ష అంటున్నాయి. ఇలా రాష్ట్రం అప్పో చేసి ఎవరికి అండగా నిలబడుతుంది అధ్యక్ష? రైతాంగానికి అండగా నిలబడుతుంది అధ్యక్ష చెప్పంటున్నాను.